విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు. పట్టరాని ఆనందంతో వగరుస్తూ సుశీలమ్మకు జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించాడు. శ్రాద్ధవిధికి వంట సిద్ధం చేయమన్నాడు. ఆవిడ కూడా చాలా సంతోషపడింది. స్నానం చేసింది. తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోయింది. విష్ణుదత్తుడు గబగబా స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తున్నాడు. సరిగ్గా వంట అయ్యింది. దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమైనాడు. విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యములిచ్చి లోపలికి తీసుకొచ్చాడు. మడిబట్టలు కట్టుకుని పీట మీద కూర్చున్నాడు. సుశీల అరిటాకులను అందించింది. సాధ్వి, నా సహపంక్తికి మిగతా ఇద్దరూ ఏరి? నాలాంటి వాళ్ళని ఎవరిని పిలిచారు అని అంటూ కుశలమడుగుతున్నట్లుగా ప్రశ్నించాడు. అప్పటికి కాని గుర్తు రాలేదు. మిగతా ఇద్దరిని అనగా మిగిలిన ఇద్దరు భోక్తలను పిలవలేదని. గాభరా పడకుండా గంభీరంగా సమాధానం చెప్పింది సుశీల. దేవదేవా, నీతో సమానమైన భోక్త వస్తున్నాడు అంటూ వంటింటిలోంచి పెరట్లోకి వచ్చింది. ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు ధగధగలాడుతూ కనిపించాడు. సుశీల, పతివ్రత శిరోమణి అయిన సుశీల సూర్యునికి నమస్కరించి, సూర్యదేవ, జగదేక బంధు, సర్వాత్మక, సర్వధీసాక్షి, నమో నమః. రవిప్రభు, అచేతనమైన ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు. సర్వద్రష్టవు, సర్వాత్మకుడవు, పరాత్పరుడవు అయిన నిన్ను నేను ప్రత్యక్షంగా పిలవవలసినది ఏమున్నది? మాయాశక్తి సంపన్నుడవైన నీవు ఈ వివిధ వికారభూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిశ్చేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందుచున్నావు. ఈ ప్రార్థనకు సంబరపడ్డాడు అంబర విహారి. సౌమ్యుడై విప్రరూపంలో అనగా బ్రాహ్మణ రూపంలో దర్శనమిచ్చాడు. సాధ్వి, ఏమి ఆజ్ఞ అన్నాడు. ఆబ్ధికంలో రెండవ భోక్తగా కూర్చోవాలి నాయనా అన్నది. సరే అన్నాడు. లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి అర్ఘ్యపాద్యములు అందుకుని రెండో పీట మీద కూర్చున్నాడు. అరిటాకు పరిచాడు విష్ణుదత్తుడు. సాధ్వి, విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాము, బాగున్నది. మరి పితృదేవస్థానంలో కూర్చోడానికి మాకు సాటి ఇంకొక భోక్త ఏడి అని అడిగారు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ. స్వామి, తొందరపడకండి, ఇప్పుడే వస్తాను అంటూ సుశీల తన నిరతాగ్నిశాలలోనికి వెళ్ళింది, అనగా వంటశాలలోనికి వెళ్ళింది. ఇలవేల్పైన అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. సర్వశుచి, సర్వభక్షక, లే, మరో రూపం ధరించు, త్వరగా రా. శ్రాద్ధ భోక్తగా వచ్చి కూర్చున్న దత్తస్వామి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తమకు సాటి వచ్చే మూడవ వాడివని నీవేనని భావిస్తూ ఉన్నాడు. సురోత్తమ, సురవర్య, వైశ్వానర, హవిర్భువ, అగ్నిముఖావైదేవాహ అంటుంది వేదం. దేవతలకు నీవు ముఖస్థానీయుడవు. ధూమకేతు, గృహపతి, కర్మాధ్యక్ష, ఇదే నీకు నమస్కరిస్తున్నాను, అనుగ్రహించు అని ప్రార్థించింది. ఆ పతివ్రత ఇలా ప్రార్థించేసరికి ఒకానొక అగ్నిగుండం నుండి ఒక అంశతో అగ్నిదేవుడు ఆవిర్భవించాడు. మరొక అంశతో కుండంలోనే ఉన్నాడు. వచ్చిన అగ్నిదేవునికి కూడా అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు విష్ణుదత్తుడు. సరాసరి పీట మీదికెళ్ళి కూర్చున్నాడు అగ్నిదేవుడు. అరిటాకు సిద్ధం చేశాడు విష్ణుదత్తుడు. ఆ పాతివ్రత్య మహాత్మ్యాన్ని చూస్తున్న దత్తస్వామి ఆనందాన్ని పొందాడు. సూర్య అగ్నులు, దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహించాడు. ఇలాంటి ఉత్తమ విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా? ముగ్గురు శ్రాద్ధ విధి నియమాలకు అనుగుణంగా భోక్తృత్వం నిరపి సంతుష్టులై తృప్తోస్మి అని ముక్తకంఠంతో పలికారు. విష్ణుదత్తుడి పితృపితామహ ప్రపితామహులకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు. సుశీల, విష్ణుదత్తులు సాష్టాంగపడ్డారు. లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడ్డారు. అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుడు శ్రీ దత్తాత్రేయుణ్ణి స్తుతించాడు. విష్ణుదేవుని దత్త స్తుతి. దత్తాత్రేయం హరిం కృష్ణమున్మాదం ప్రణతోస్మ్యహం
ఆనందదాయకం దేవం మునిబాలం దిగంబరం పిశాచరూపిణం విష్ణుం వందేహం జ్ఞానసాగరం యోగినం భోగినం నగ్నమనసూయాత్మజం కవిం భోగమోక్షప్రదం వందే సర్వదేవస్వరూపిణం ఉరుక్రమం విశాలాక్షం పరమానంద విగ్రహం వరదం దేవదేవేశం కార్తవీర్యవరప్రదం నానారూపధరం హృద్యం భక్త చింతామణిం గురుం విశ్వవంద్య పదాంభోజం యోగిహృత్పద్మవాసినం ప్రణతార్తిహరం గూఢం కుత్సితాచారచేష్టితం మితాచారం మితాహారం భక్ష్యాభక్ష్య వివర్జితం ప్రమాణం ప్రాణనిలయం సర్వాధారం నతోస్మ్యహం సిద్ధసాధకం సంసేవ్యం కపిలం కృష్ణపింగళం విప్రవర్యం వేదవిదం వేదవేద్యం నియత్సమం పరాశక్తిపదాశ్లిష్టం రాజరాజ్యప్రదం శివం శుభప్రదం సుందరగ్రీవం సుశీలం శాంతవిగ్రహం యోగినం రామయా స్పృష్టం రామ రామం రమాప్రియం ప్రణతోస్మి మహాదేవం శరణ్యం భక్తవత్సలం వీరం వరేణ్యం వృషభం వృషాచారం వృషక్రియం అలిప్యమనఘం మేద్యమనాదిమగుణం పరం అనేకమేకమీశానమనంతమనికేతనం అధ్యక్షమసురారాతిం శమం శాంతం సనాతనం గుహ్యం గభీరం గహనం గుణజ్ఞం గహ్వరప్రియం శ్రీదం శ్రీశం శ్రీనివాసం శ్రీవత్సాంకం పరాయణం జపం తం జపతాం వంద్యం జయంతం విజయప్రదం జీవనం జగతస్సేతుం సర్వజ్ఞం జాతవేదసం యజ్ఞమీజ్యం యజ్ఞభుజం యజ్ఞేశం యాజకం యజుః యష్టారం ఫలదం వందే సాష్టాంగం పరయాముదా. బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త, నీకు పూర్తిగా ప్రసన్నుని అయినాను, వరం కోరుకో. నా భక్తుడవైన నీ వాంఛితం తీరుస్తాను. దివ్యమైన ఈ అష్టోత్తర శతనామావళిని నీవు ఈ విధంగా ప్రకాశింపజేశావు. సులభ సుందర శైలిలో అందరికీ విన్నంతనే అర్థమయ్యే భాషలో నా తత్వాన్ని, నా రహస్యాన్ని ఆవిష్కరించావు. అతి పురాతనమైన ఈ స్తోత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించిన వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి యోగ సిద్ధి కలుగుతుంది. నీ భార్య సుశీల గుణవంతురాలు, నిజంగా పతియే దైవముగా గలది. ఈమె ప్రభావం ఎంతదో ఈనాడు ప్రత్యక్షంగా చూశాను. ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న. నీవు సర్వ విద్యానిధివి. మీ దంపతులిద్దరూ ఒకరికొకరు తగినవారు, సమానశీలురు, నాకు అత్యంతమూ ఆనందదాయకులు. దంపతులారా, నా అనుగ్రహం వల్ల మీరు జీవితాంతము సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగ విద్యా తత్పరులై పరమానందాన్ని పొందండి. చివరికి పరమానంద స్వరూపమైన నాలో లీనమవ్వండి. ద్విజవర్య, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, స్వీకరించు. దీనివల్ల నీవు ఎవరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తే వారికల్లా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ధనధాన్య యశస్వి సమృద్ధులు, పుత్రపౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి ఒకటేమిటి, వారు కోరుకున్నవన్నీ క్షణంలో సిద్ధిస్తాయి. ఇందులో సందేహం లేదు. నీవు ఈరోజు నిర్వహించిన శ్రాద్ధ విధి వల్ల నీ పితృదేవతలందరూ కర్మపాశ విముక్తులై శాశ్వతమైన బ్రహ్మలోక నివాసం పొందారు. అత్యంత దుర్లభమైన ముక్తిని వారికి ప్రసాదిస్తున్నాను. నీ ఇంటి ముంగిట రావి చెట్టు మీద ఉన్న రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేశాడు. నేటి శ్రాద్ధ విధిలో ఉచ్ఛిష్టపాత్ర అన్నాన్ని తిని అతడు ముక్తుడవుతాడు, స్వర్గలోకం చేరుకుంటాడు. ఇలా పలికి ఆ దేవదేవుడు విష్ణుదత్తిని చెవిలో దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు. అతడు దాన్ని తన భార్యకు ఉపదేశించాడు. వాళ్ళిద్దరూ ఏకాగ్రచిత్తంతో జపించారు. దత్తదేవుడు తన అమృత హస్తాన్ని వారి శిరస్సులపై నుంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యమైనాడు. సూర్యభగవానుడు కూడా సంతోషించి ప్రసన్నుడై ఆ దంపతులను దివ్యస్థితిని అనుగ్రహించాడు. కామాగమనం కలిగిన దివ్య విమానాన్ని బహూకరించాడు. తలచుకున్న వెంటనే దర్శనమిస్తానని వరము అనుగ్రహము ఇచ్చాడు. దంపతులిద్దరూ సాష్టాంగపడ్డారు. కర్మసాక్షి అయిన సూర్యదేవుడు
వినువీధికి చేరుకున్నాడు. ఇలవేల్పు అగ్నిదేవుడు కూడా దంపతులకు వరాలు అనుగ్రహించాడు. అమ్మా, నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతాను. నీవు ఏది కోరితే అది నెరవేరుస్తాను. విష్ణుదత్త, నీవు నన్ను నిత్యము యథావిధిగా ఆరాధిస్తున్నావు గనక నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నాను. నీవు మహా తేజస్వివి, అనుల్లంఘనీయ శాసనుడవి, నిత్య సుఖివి, సర్వదేహ సుఖప్రదుడవి అగుదువుగాక అని దీవించి అగ్నిదేవుడు తన యాగకుండంలోనికి ప్రవేశించాడు. రాక్షసుడు వచ్చి ఉచ్ఛిష్టాన్ని భక్తితో భుజించి రాక్షస రూపాన్ని విడిచిపెట్టి దివ్యసుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానమెక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ దత్తాయ గురవే నమః.